హలో ఎవ్రీవన్. ఈ వీడియోకి రిలేటెడ్ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ అని చెప్పాలండి. ఎందుకంటే బిఫోర్ కోవిడ్ విజయవాడ షాపింగ్‌కి వెళ్ళాలంటే చాలా హ్యాపీగా అనిపించి మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేవాళ్ళము. ఇంకా ఆఫ్టర్ కోవిడ్ అండి, కోవిడ్ టైంలో ఫస్ట్ విజయవాడకి కేసెస్ వచ్చినాయి. విజయవాడ వెళ్ళొచ్చిన వాళ్ళకి నూజివీడు వాళ్ళకి కూడా కేసెస్ వచ్చినాయి అని చెప్పి విజయవాడ అంటే అప్పటి నుంచి భయం. ఇంకా ఇప్పుడు విషయం ఏంటి అంటే మేమైతే విజయవాడ షాపింగ్‌కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇంకా యోగితో వెళ్తున్నాను కాబట్టి వాటర్ బాటిల్, అలాగే దానికి ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్, తినడానికి బిస్కెట్ ప్యాకెట్, స్నాక్స్ అన్నీ క్యారీ చేస్తున్నాను. నేను ఒక్కదాన్ని విజయవాడ వెళ్ళేటప్పుడు అయితే ఒక ఫోన్, చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే క్యారీ చేస్తానండి మనీ పెట్టుకోవడానికి. ఇంకా యోగితో వెళ్తున్నాను కదా, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఇంకెప్పుడు ఏం అడుగుతుందో తెలియదు. లాస్ట్ టైం అయితే నేను కూల్ డ్రింక్ అది ఏం అడగదేమో అని చెప్పి ఏం తీసుకెళ్ళలేదు, కానీ నాకు కూల్ డ్రింక్ కావాలని అడిగింది. అందుకని ఈసారి గ్లూకోజ్ కలిపేసి అందులో పెట్టేసుకున్నాను. అలాగే అక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు, సో తనకి ఇవ్వడానికి బిస్కెట్ ప్యాకెట్ అలాగే చాక్లెట్ కూడా పెట్టుకున్నాను. ఇంకా మొత్తానికి బస్ అయితే ఎక్కేసామండి. అండ్ ఇంకొకటి, మాకు నూజివీడు నుంచి విజయవాడ వెళ్ళడానికి 308s అలాగే నాన్ స్టాప్ బస్సెస్ ఉంటాయి కదా. ఇంకా 308s అయితే మనం ఎక్కాలి, దానికి సాహసం చేయాల్సిందే. అందుకని నాన్ స్టాప్ ఎక్కేసి ఫస్ట్ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నేను విజయవాడ వెళ్తున్నాను అమ్మకి చెప్పంగానే నేను వస్తాను విజయవాడ అంది. మేము అడగకుండా మమ్మీ ఎక్కువ వస్తాననేది విజయవాడ ఈ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి, అలాగే వైజాగ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అండి. నెక్స్ట్ టైం వైజాగ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో తీసి చూపిస్తాను. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే లంచ్ చేసుకుని మేమైతే షాపింగ్కి వెళ్ళిపోయాము. ఇంతకీ ఏంటి చూసేస్తున్నాము, ఎవరికి ఫంక్షన్ అనుకుంటున్నారా? ఫంక్షన్ అయితే ఏం లేదండి, మా డాడీకి బ్లాజర్ తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యి ఈ షాప్కి అయితే వెళ్ళాము. కానీ ఒక 2-3 షాప్స్ తిరిగినా కూడా సెట్ అవ్వలేదు. ఫైనలీ ఈ శ్రీ షో ఆఫ్ అనే షాప్కి కూడా లాస్ట్ టైం వెళ్ళాము. ఇంకా వెళ్ళి చూడంగానే ఇక్కడ బ్లాజర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా డాడీకి వేసుకోగానే ఫిట్ అయినాయి. అయితే మా డాడీకి ఏంటంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఫిట్గా ఉంటేనే తీసుకుంటా అంటారు. ఇంతకీ ఒకేషన్ ఏంటి అంటే 2 days నుంచి కూడా బాపట్ల దగ్గర జిల్లాల మూడులో నేషనల్ ఈవెంట్ జరుగుతుందండి. సో ఆ ఈవెంట్కి డాడీ వెళ్ళాలి. అంటే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెంబర్స్ అందరూ కూడా బ్లాజర్స్ వేసుకుందాం అని చెప్పి అనుకున్నారట. అందుకని చెప్పి బ్లాజర్ కొనుక్కోవడానికి షాపింగ్ అనమాట. సో మోస్ట్లీ ఏంటంటే వెళ్ళాము, చక్కగా చూసాము, బ్లాజర్స్ చూసాము, అలాగే సూట్స్ చూసాము. బ్లాజర్, సింగిల్ బ్లాజర్ వచ్చేసి ఈ షాప్లో చాలా రీజనబుల్ ప్రైస్ పడిందండి. ఇంకా అందుకని చెప్పి ఇంక ఇక్కడ తీసుకున్నాము. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మేము చూసిన సూట్ అయితే 5000 పడుతుందంట. సో ఇందులో అయితే పైన బ్లాజర్, లోపల వేస్ట్ కోట్, అలాగే షర్ట్, మళ్ళీ టై, ప్యాంట్ బిట్ వస్తుందంట. ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఇంకా బ్లాజర్ అయితే వేసుకొని చూసారు, డాడీకి అయితే ఫిట్గా ఉంది, ఓకే అనిపించింది. అండ్ దీనికి మళ్ళీ ఏ ప్యాంట్స్ అయితే ఆ ప్యాంట్స్ సెట్ అవ్వవు కదా, సో దానికి ప్యాంట్ ఇవ్వమంటే వాళ్ళ దగ్గర రెడీమేడ్ ప్యాంట్స్ ఉన్నాయంట. సో ఆ ప్యాంట్స్ కూడా ఇచ్చారండి. సో మా డాడీ ఏంటంటే ఈ నేషనల్ ఈవెంట్స్ అవి ఉన్నప్పుడు మోస్ట్లీ మీటింగ్స్ జరిగేటప్పుడు కిందనే పెడతారండి. చైర్స్లో అయితే ఎవ్వరు కూర్చోరు, ఎంత ఏజ్ వాళ్ళైనా సరే అందరూ కిందే కూర్చుంటారు. సో మా డాడీ దానికోసం ట్రయల్స్ చేస్తున్నారు. సో ఫైనలీ డ్రెస్ అయితే తీసేసుకున్నాం.